ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల స్పందించిన ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి, కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలోనూ కూటమి అభ్యర్థుల సంపూర్ణ విజయం నమోదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదంటూ స్పష్టం చేసిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీని ప్రజలు గెలిపించారు, నా హృదయం ఉప్పొంగిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల సీఎం జగన్ స్పందించారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చాం, 1.05 కోట్ల మందికి సంక్షేమాన్ని అందించాం, పిల్లలు బాగుండాలని వారి అభ్యున్నతి కోసం అడుగులు వేశాం, విద్యా వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చాం, వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం, ఇచ్చిన ఏ మాట తప్పకుండా మంచి చేశామన్నారు. ఆ చేసిన మంచి ఏమైపోయిందో, ప్రజల ప్రేమ ఏమైపోయిందో అర్థం కావడం లేదంటూ బాధను వెలిబుచ్చారు. ఫలితాలని దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1.5 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియ, ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత, మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ
గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని సాధించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయ బావుట ఎగరవేశాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకుంది. కృష్ణా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గన్నవరం, గుడివాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, మైలవరంతో పాటుగా నందిగామ, నూజివీడు, పామరులో సైకిల్ జోరు చూపించింది. వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదని పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక రోజు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో అది ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ముఖ్యంగా ఓ జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామన్నారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదన్నారు. ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి. అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి దేశ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం అది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం అది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. ఏపీని ప్రజలు గెలిపించారు, నా హృదయం ఉప్పొంగింది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీని ప్రజలు గెలిపించారు, నా హృదయం ఉప్పొంగింది. మరొకసారి ప్రజా సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఏపీ భవిష్యత్తుపై నిబద్ధతతో ఉన్న మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు. పవన్, జనసేన నేతలు, పురంధరేశ్వరి, భాజపా నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్ళి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల
ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం, అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి, వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి, అప్పుడు కూడా 70,000. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎస్బీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్బీఐ సీజీఎం ఓం నారాయణ్ శర్మ వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం 32 సీట్ల సామర్థ్యం కలిగిన 30 లక్షల విలువ కలిగిన బస్సును దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ తమ వినియోగదారుల శ్రేయస్సుతో పాటుగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎల్లప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా వినియోగదారులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోన్లో అపరిచిత కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఓటీపీలను ఎవరితో పంచుకోరాదని, అదేవిధంగా ఫోన్లకు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మనీష్ కుమార్ సింగ్, గుంటూరు డీజీఎం దినేష్ గులాటి, ఇతర బ్యాంక్ అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. This is most momentous occasion for us and for this country also. Today we are going to celebrate this democracy's victory, and on part of State Bank of India, we are always committed for the social cause and social services. You better know that State Bank of India is the now biggest profit-making company in this country, and we are also committed to the social welfare of the people and downtrodden. So in this social welfare commitment, we are donating this 32-seater bus to this temple, Ma Kanak Durga temple, which is most famous and prestigious temple of the country. So on part of State Bank of India, I am very thankful that this opportunity has been given to us, and we will always be there, committed to fulfill the country's development and be the part of the development and economic development and this social causes. Being proxy of the economy of the country, State Bank of India has always been in front and leading from the front to get this upliftment of the people who are downtrodden, and it was established on that basis. So we'll always think over that not only the profit making, being the topmost bank, we have to be in the social causes also, and I am quite happy and proud that we are providing this bus. Durgayan Maha, Om Durgayan Maha, SBI Bank వారు భక్తుల సౌకర్యార్థము 30 లక్షలతో సుమారుగా 30 లక్షలతోటి 34 సీట్లు పోస్తుంది అమ్మవారికి ఈరోజు అప్పగించడం జరిగినది. దానికి వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్న భక్తుల తరపున, దేవస్థానం సిబ్బంది తరపున, ఈవో గారి తరపున, అందరి తరపున ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ సర్వీసెస్ కూడా ఎక్స్టెన్షన్ కౌంటర్ మా దేవస్థానంలో పెట్టి ఇటు స్టాఫ్కి ఇటు భక్తులందరికీ కూడా ఆ కౌంటర్ మాకు చాలా ఉపయోగంగా ఉంది. ఇక్కడ
వాళ్ళ సర్వీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దాని నిమిత్తం వాళ్ళు కూడా అమ్మవారికి చేయటం మాత్రం చాలా. రాణిగారి తోటలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. రాణిగారి తోటలో టీడీపీ నాయకులు కొక్కెర తిరుపతయ్య ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను బైక్ ర్యాలీతో నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు రంగులు చల్లుకుంటూ ఒకరితో ఒకరు పాటుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా 18వ డివిజన్ అధ్యక్షులు వేముల దుర్గారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించి కేక్ కట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులకు కానీ ఒక పండగ రోజు. ఎందుకంటే గతము 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జనాభా ఎంత పాలనగా బయటికి ఇచ్చారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి చేశాను అంటాడు. అభివృద్ధి చేస్తే కేవలం 11 సీట్లకే వాళ్ళకు అభివృద్ధికి ఇచ్చారు. ఎందుకంటే 11 సీట్లే అభివృద్ధికి ఇచ్చాడు. జనాభా ఏంటంటే నేను మంచి చేస్తే నాకు ఓటేయమన్నారు. ఆయన మంచి చేయబడి కాబట్టి 11 మంది ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇవాళ మా తూర్పులో గద్దె రామ్మోహన్ గారు మూడోసారి ఎమ్మెల్యేగా తూర్పులో ఒక అడ్డాగా నిలిచిన వ్యక్తి ఎవరంటే గద్దె గారికి అడ్డా. ఇది తూర్పు అనేది గద్దె రామ్మోహన్ గారికి అడ్డది. ఇంకా ఎవరు వల్ల దింపడం చేత కాదు. మళ్ళీ ఒక తరం పుట్టిన కూడా అవదు అని కూడా మేము ఈ సభాముఖంగా చెబుతున్నాం. ఎందుకంటే ఒక గద్దె రామ్మోహన్ గారు అనే వ్యక్తి మంచి వ్యక్తి, ప్రజల మనిషి, నిత్యం 360 రోజులు ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవాళ 49,000 4 సంవత్సరాలుగా ఎంపీగా కేసీఆర్ నాని ఉండి కూడా ఆయన చేయని పనులు కూడా ఆయన మెడికల్ టెస్టులు కానీ ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన అన్ని రకాలుగా ఆదిగా ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన బంపర్ మెజారిటీతో చిన్ని గారు కూడా గెలిచాడు. ఎందుకంటే ప్రజలు మంచి చేసేవాడిని కోరుకుంటాడు. రౌడీజన్ చేసే వాళ్ళను, రౌడీజానికి అడ్డం తిరిగి చంపే వాళ్ళని కోరుకోరు. ఎందుకంటే ఒక్కసారి మోసపోయాము. అవతాతలకు ముద్దులు పెట్టాడు, పిరిగిరి గుద్దులు గుద్దాడు కాబట్టి ప్రజలు ఎన్ని మర్చిపోయారు. ఏకాగ్రంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు 4వ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాడు. మా లోకేష్ బాబు కూడా మంచి ఉన్నాయని గుర్తుపెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా చేస్తారని కూడా మేము ఈ సమాముఖంగా అడుగుతున్నాం. మా కేసీఆర్ చిన్ని గారు ప్రజలలో గతం 4 సంవత్సరాల నుంచి ప్రజల మనిషి కాబట్టి ఇవాళ ఆయన అధ్యక్ష మెజార్టీ కూడా ముందు రేంజ్లోనే ఫస్ట్లోనే ఆయన పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. దేశవ్యాప్తంగా ఈ రోజుతో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ మరుక్షణం నుండే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. ఇలా 7వ విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇలా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజుతో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియనుంది. అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ఈ రోజుతో ముగియనుంది. టీడీపీ కంచుకోట అనదగ్గ హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బాలకృష్ణ 24,629 ఓట్ల మెజారిటీతో కొనసాగారు. బాలయ్యకు 73,362 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దీపికకు 48,733 ఓట్లు వచ్చాయి. 2014-2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా హిందూపురం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి పరిపూర్ణానందకు 12 రౌండ్ల వరకు కేవలం 1,240 ఓట్లు వచ్చాయి. మంగళగిరి నియోజకవర్గంలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నిలిచిన లోకేష్ సరికొత్త విజయాన్ని సాధించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంగళగిరి 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నిలిచిన లోకేష్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుండి ఇప్పటి వరకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటీని 91,413 ఓట్ల రికార్డును ఆయన సాధించారు. సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ కొనసాగనున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. అయితే జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కాగా నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలంటూ జగన్ ను గవర్నర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల స్పందించిన ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి, కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలోనూ కూటమి అభ్యర్థుల సంపూర్ణ విజయం నమోదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదంటూ స్పష్టం చేసిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీని ప్రజలు గెలిపించారు, నా హృదయం ఉప్పొంగిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుందని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.